బేసిక్‌గా ఇంటర్వ్యూ అనంగానే మనకి రెజ్యూమే గుర్తొస్తుంది. అవునండి. సో మీరు అన్నట్లు ఇందాక బయోడేటా కానియండి, టెక్నికల్‌గా మనం ఏం చదివామో దానికి సంబంధించి అడుగుతా అన్నారు. అవును. ముఖ్యంగా హాబీస్. ఈ హాబీస్ విషయంలో చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఎవరైతే అవునండి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారో. అవునండి. అసలు ఈ హాబీస్ ప్రాధాన్యత ఏంటి అసలు ఇంటర్వ్యూలో? యెస్. ఫస్ట్ హాబీస్ అంటే అలవాట్లండి. మనకున్నటువంటి అలవాట్లు. స్టూడెంట్లకు ఉన్నటువంటి కరెక్ట్‌గా ఈ యొక్క ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేదా గవర్నమెంట్ సర్వీసెస్ అనేటువంటి సివిల్ సర్వీస్, ఐఏఎస్, గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ వీటికి వెళ్ళినప్పుడు అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే హాబీస్ ఉన్నాయని చెప్తే ఒక ప్రాబ్లము, లేవని చెప్తే ఇంకో ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళు ఉన్నాయని చెప్పాలా, లేవని చెప్పాలా, ఇది పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారండి. వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒకటే సూచన, మీకు నిజంగా హాబీస్ ఉంటే కనుక ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవు అని చెప్పండి. ఇంటర్వ్యూలో నిజాయితీ అనేటువంటి చాలా అవసరం. అభ్యర్థులను చూస్తారు ఇతరుల్లో ఎంతవరకు నిజాయితీ ఉన్నది. హాబీస్ ఆర్ ద మోస్ట్ సెల్ఫ్ సూసైడ్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే అభ్యర్థులు ఎంత తెలివైనటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో ఏదో ఒక హాబీ చెప్పకపోతే బాగుండదని చెప్పేసి అబద్ధాలు ఆడేస్తారు, అబద్ధాలు ఆడి దొరుకుతారు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థి హాబీస్ ఏంటి అంటే వంట చేయడం అని రాశాడు. వెంటనే ఆయన ఏమనుకున్నాడంటే ఏదో ఒక హాబీ రాయిపోతే బాగుండదు, వంట చేయడం అని చెప్పేసి రాస్తే అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో ఉండేటువంటి వాళ్ళందరూ మగవాళ్లే కదా, పెద్దగా డీప్గా క్వశ్చన్స్ పడవు కదా అని చెప్పేసి ఆయన వంట చేయడం అని రాశాడు. వెంటనే ఆయన ఏం క్వశ్చన్ అడిగారంటే బిర్యానీకి పులావ్కి తేడా ఏంటో చెప్పమని అడిగారు. లేదా చారు ఎలా పెడతావు నాయన ఒకసారి ప్రొసీజర్ నువ్వు చెప్పు, టమాటా చారు ఎలా పెడతావు అని అడిగారు. ఇంకా సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే కూరలో ఉప్పు ఎక్కువైతే కనుక నువ్వేం చేస్తావు అని అడిగారు. అభ్యర్థి ఏం చెప్పాడంటే ఏం లేదు సార్, కూరలో ఉప్పు ఎక్కువైతే కనుక 1/2 కేజీ కూర వండానంటే వెంటనే ఆ ఎక్కువైపోయినటువంటి కూరలో ఉప్పు లేకుండా మరో 1/2 కేజీ తీసుకుని అందులో కలుపుతాను అన్నాడు. అక్కడే అర్థమైపోతుంది అభ్యర్థి అబద్ధం ఆడేయడం అని చెప్పి. అలాగే వంట చేయడం అనేటువంటి చోట్ల అడిగినప్పుడు వెంటనే దాని గురించి రీసెర్చ్ చేయాలి మీరు. హాబీ అంటే వంట ఎవరైనా చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు, అక్కడ బ్యాచిలర్స్ కూడా వంట చేసుకుంటారు. అది హాబీ కాదు, మీ అవసరం. అది అవసరానికి అలవాటుకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే యూ షుడ్ నో సంథింగ్ మోర్ దాన్ ద రొటీన్. అది మీ యొక్క హాబీ. అంటే మీరు రకరకాల వంటల ప్రయోగాలు చేస్తుంటారు. ఇండియన్, ఇటాలియన్, స్పానిష్, చైనీసు, నార్త్ ఇండియను, సౌత్ ఇండియను, తెలంగాణ వంటకాలు, ఆంధ్ర వంటకాలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాటి మీద గబుక్కునే అన్ని ఐడియాలు ఉంటాయి. అలాగే వాళ్ళు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తారు దానికి. సో అలా ఉంటుంది. అలాగే ఒక అభ్యర్థి ఏం చెప్పాడంటే క్రికెట్ ఈజ్ మై హాబీ అన్నాడు. వెరీ గుడ్, క్రికెట్ అందరూ చూస్తారు. దెన్ ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. అసలు ప్రపంచ కప్పులు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఏ కప్ ఎవరికి వచ్చింది, అసలు భారత్కి ఎన్నిసార్లు వచ్చింది, ఏ కప్ వచ్చినప్పుడు ఎవరు కెప్టెన్లు ఉన్నారు, అసలు లాస్ట్ టైం ఓడిపోవడం గల కారణం ఏంటి, క్రికెట్ బ్యాట్ పొడవు ఎంత, బాల్ బరువు ఎంత, వికెట్ హైట్ ఎంత, ఏ మ్యాచ్ ఎక్కడ, ఏ స్టేడియం ఎక్కడ ఉంది, అన్నీ కూడా అడుగుతారు. అంటే ఏంటి అంటే ఇక్కడ నిజంగా మీకు హాబీ అన్నప్పుడు యూ డూ రీసెర్చ్. నిజంగా మీరు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే హాబీస్ విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా హాబీలు ఉండాలనేటువంటి రూల్స్ ఏమీ లేవండి. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించినటువంటి వాళ్ళు గుర్తిస్తారు. ఫోటోగ్రఫీ ఈజ్ ద హాబీ, అందరూ పెట్టుకోలేరు. గార్డెనింగ్ ఈజ్ ఏ హాబీ, అందరూ చేయలేరు. అలాగే పుస్తకాలు చదవడం అనేటువంటిది హాబీ, అందరూ చేయరు. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు నిజంగా కనుక ఇటువంటి హాబీలు ఉంటే కనుక హాబీలు ఉన్నాయి అని రాయాలి. లేదు అంటే కనుక లేదు అని చెప్పడం వల్ల మీకు మార్కులు తగ్గిపోవు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. కానీ ఎక్కడైతే హాబీలు లేవు అనేటువంటిది బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందని అబద్ధం ఆడతారు చూశారు, ఆ అబద్ధం ఆడినప్పుడు మీకు ఖచ్చితంగా మార్కులు తగ్గిపోతాయి. యు ఆర్ లయింగ్, యు ఆర్ ఎ లయర్. మీరు అబద్ధాలు ఆడతారు. రేపు పొద్దున గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు పై అధికారులకు అబద్ధాలు ఆడతారు, మీ కింద ఉన్నటువంటి ప్రజలకు కూడా అబద్ధాలు ఆడి సేవ చేస్తారు. సో యు ఆర్ ఎ బిగ్ లయర్. మీకు జాబ్ రిజెక్ట్ చేయబడుతుంది. చూసారా ఎంత చిన్న హాబీస్ దగ్గర, వాళ్ళు హాబీస్ దగ్గర మాత్రం విడిచిపెట్టండి. హాబీస్లో అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా క్రాస్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే మీరు అబద్ధం చెప్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు అడుగుతారు. మీరు లేదు నేను నిజమే చెప్తున్నాను నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలంటే ఆ నెక్స్ట్ పడేటువంటి క్రాస్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీరు ముందుగానే సేకరించుకోవాలి. ఒక్కొక్కసారి అభ్యర్థులు చెప్తారు సార్ నాకు నిజంగా హాబీ ఉంది కానీ మీరు అడిగినటువంటి డీప్ నాలెడ్జ్ నాకు లేదు అని చెప్పినప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి నిజాయితీ చూస్తారండి, బాడీ లాంగ్వేజ్ చూస్తారు. ఇతడు కళ్ళు నడుపుకుంటున్నాడా, లేకపోతే ఇలా కొనల వంక లెఫ్ట్ సైడ్ పైకి చూస్తున్నాడా, అంటే అబద్ధం ఆడేటప్పుడు, లేదా పెదాలు తడుపుకుంటున్నాడా, లేదా సగం మూసినటువంటి ఫిస్ట్ ఏదైతే అరిచేయి సగం మూసి ఉన్నటువంటి చెయ్యి, అంటే నిజాన్ని అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి బాడీ లాంగ్వేజ్ వస్తుంది. సో
సో ఇలాంటివన్నీ కూడా బాడీ లాంగ్వేజెస్ చూస్తారు. ఒకవేళ నిజంగానే అతనికి హాబీ ఉంది కానీ ఇన్డెప్త్ నాలెడ్జ్ లేదు అంటే మీరు ఒప్పుకోండి, ఓపెన్గా చెప్పండి, సార్ నాకు నిజంగా ఈ హాబీ ఉంది కానీ ఇంత డీప్గా నేను రీసెర్చ్ చేయలేదు సార్, రీసెంట్గా ఈ హాబీ స్టార్ట్ చేశాను, చెప్పండి, నిజం చెప్పండి. బట్ అబద్ధం చెప్పడానికి ప్రయత్నించారంటే మీ బాడీ లాంగ్వేజ్ నిజం చెప్పేస్తుంది. యువతల వాళ్ళు కూర్చున్నటువంటి బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నారండి. కాబట్టి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే విషయం ఒక్క చిటికలో పసిగడతారు. కాబట్టి నెవర్ యాక్ట్ స్మార్ట్ అండ్ డోంట్ ట్రై టు చీట్ ద బోర్డ్. హాబీస్ విషయంలో షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఈ ఇంటర్వ్యూలో కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అవును, కొంతమంది అసలు ఏం మాట్లాడరు. అవునండి. సో అడిగిన ప్రశ్నకు సమాధానము లేకపోతే తడబడడం, ఈ రెండు అవుతూ ఉంటాయి. అవును. సో వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది ఇంటర్వ్యూ? ఎస్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఇంటర్వ్యూలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసేటువంటి సమయము 30 నిమిషాల నుంచి, అంటే 30 నిమిషాలు మ్యాక్సిమం అండ్ 20 నిమిషాలు, 20 నిమిషాల నుంచి 30 నిమిషాల కంటే ఎక్కువ ఇంటర్వ్యూ ఎవరిని చేయరండి. ఈ 20 నిమిషాల్లో వాళ్ళు కనీసం ఒక 10, 15, 20 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. మీరు లెంగ్దీ ఆన్సర్స్ ఇస్తున్నారంటే వాళ్ళలో విసుగు అనేటువంటిది కనిపిస్తుందండి. దే డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్ ఆల్ యువర్ దిస్ థింగ్. అండ్ ఆల్సో మీరు లెంగ్దీ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు మీరు చెప్పాలనుకునేటువంటి అసలు విషయం మిస్ అయిపోతుంది. సో నేను అనేది ఏంటంటే ఒక ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్న అర్థం చేసుకుని దానికి పరిచయం, జస్ట్ ఒక 2 సెంటెన్సుల పరిచయం, కోర్ కంటెంట్, అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్న గురించి ఒక 4 సెంటెన్స్లు, అండ్ చివరిగా మీ అభిప్రాయం. అంటే మీ యొక్క ఆన్సరు ఒక 6 లేదా 8 సెంటెన్స్లో పూర్తయిపోవాలి. అది మీడియం టైం అండి. అదేవిధంగా కొంతమంది ఏంటంటే అసలు మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎస్, నో, ఐ అగ్రీ, ఐ డోంట్ అగ్రీ, ఒక ముక్క ఆన్సర్. ఇదేమి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాదండి. సో వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని చెప్పేసి వాళ్ళు లెక్చర్స్ వినడానికి కూర్చోలేదు అక్కడ. సో వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే మీరు చెప్పవలసినటువంటి అంశాన్ని ప్రిసైజ్గా హిట్టింగ్ ద నెయిల్ అన్న విధంగా, అంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ముందు మీరు జవాబు చెప్పాలి. ఫస్ట్ చుట్టూ మీకు తెలియదు, ఆన్సర్ తెలీదు, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటే ఆ అంశం యొక్క చుట్టూ తిరుగుతున్నారు తప్ప దాని మీద మీకు అవగాహన లేదు, బోర్డుకి అర్థమైపోతుంది. సో అక్కడ మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఒక 8 నుంచి 10 వాక్యాల్లో మీ ఆన్సర్ పూర్తి చేసేయాలండి. లెంగ్దీ ఆన్సర్స్ ఆర్ వెరీ డేంజరస్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఆల్సో వెరీ డేంజరస్. ఒక అడిగినటువంటి ప్రశ్న బట్టి ఒక 6 నుంచి 10 వాక్యాల్లో మీ యొక్క ఆన్సర్ పూర్తయిపోవాలండి.